నమస్తే అండి. రుచుల ప్రపంచానికి స్వాగతం. నేను ప్రతిసారి అమ్మనో, అత్తనో పెట్టిన నిల్వ పచ్చళ్ళు తెచ్చుకొని ఎంజాయ్ చేసేదాన్ని. ఈసారి మాత్రం నేను ఆంధ్ర విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండే వంటకాన్ని అమ్మ, అత్తయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యానండి. మరి ఏంటది? గుంటూరు స్పెషల్ గుంటూరు మిర్చితో చేసిన గోంగూర నిల్వ పచ్చడి. గోంగూరలోనే వైబ్రేషన్స్ ఉంది కదా. నాకు తెలిసి గోంగూరతో చేసే పప్పు, పచ్చళ్ళు ఏదైనా సరే లొట్టలేయాల్సిందే కదా. అందులోనూ గోంగూరతో చేసిన నిల్వ పచ్చడి ఇక తింటుంటే మాటలు లేవు. డైలీ కర్రీస్ కూడా వండుకోరు, కానీ వేడి చేస్తుంది, జాగ్రత్త. మజ్జిగ తాగేయండి. పక్కా కొలతలతో క్లియర్ గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక 5 కట్టలు, పెద్ద సైజు 5 కట్టల వరకు గోంగూరను తీసుకొని శుభ్రంగా ఎక్కువ వాటర్ తో చిన్న ఇసుక రేణువు కూడా లేకుండా వాష్ చేయాలండి. దానిని ఒక క్లాత్ మీద తడి మొత్తం ఆరడం కోసం నీట్ గా దూరంగా పరుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. గోంగూరలో 2 టైప్స్ ఆఫ్ గోంగూర ఉంటుంది. ఎర్ర గోంగూర ఉంటుంది, తెల్ల గోంగూర ఉంటుంది కదా. వాటినే కొండ గోంగూర అని, పచ్చళ్ళ గోంగూర అని అంటారండి. కొండ గోంగూర ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి, కానీ అదొచ్చేసి పులుపు ఎక్కువగా ఉంటుందండి. సో అందువలన పులుపు తగ్గించి వేసుకోవాలి. అంటే చింతపండుని యూస్ చేస్తాం కదా, చింతపండుని తగ్గించి వేసుకోవాలి. పచ్చళ్ళ గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండుని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి పులుపుకు తగ్గట్లుగా. మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ అండి రెండిటికి. గుంటూరులో మాకెప్పుడు ఆల్మోస్ట్ నాకైతే కొండ గోంగూరనే దొరుకుతుంటుందండి. సో నేను ఇక్కడ కొండ గోంగూరనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికోసం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుపు తగ్గించి యాడ్ చేసుకోవడమే. చూడండి, గోంగూర పూర్తిగా డ్రై అయ్యిందండి. ఈ గోంగూర పూర్తిగా డ్రై అవ్వడం కోసం కనీసం 2 అవర్స్ అయినా స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ వరకు సన్న ఆవాల్ని దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న మెంతి ఆవాల పౌడర్ మొత్తాన్ని యూజ్ చేయకూడదండి. ఎంత యూజ్ చేయాలో వీడియో మొత్తం చూడండి. సో ఇవి వేగిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారడానికి ఒక ప్లేట్ లో తీసుకొని ఇదే కడాయిలో ధనియాలను కూడా వేయించుకొని చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 1 గ్లాసు వరకు వాటర్ ని యాడ్ చేసి ఈ వాటర్ లో మరుగుతున్న వాటర్ లో 100 గ్రాముల చింతపండు అయితే యూజ్ చేయాలండి. ఇది వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి చింతపండు చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. వాటర్ డ్రాప్ కూడా ఉండకూడదండి. దీనిని కూడా పక్కన పెట్టేసుకొని మరొక కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఆయిల్ లో మధ్యకు కట్ చేసి పెట్టుకున్న స్పైస్ కి తగ్గట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. గ్రామ్స్ లో చెప్పుకున్నట్లయితే 100 లేదా 150 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువనే వేయించుకొని అప్పుడు మీ స్పైస్ కి తగ్గట్లుగా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మరి అది ఎలా యాడ్ చేయాలనుకుంటున్నారా? మిగతా ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చూడాలి కదా. సో ఎండుమిర్చి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకొని అదే ఆయిల్ లో శుభ్రంగా డ్రై అయిన గోంగూరని కూడా యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలండి. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అని అంటే గోంగూర కడాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూనే ఉండండి, దగ్గరే ఉండి మాడిపోకుండా. ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆవాలు, మెంతులు పూర్తిగా చల్లారాయి కదా, సాఫ్ట్ గా పౌడర్ చేసుకొని ధనియాలను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సాఫ్ట్ గా పౌడర్ చేసుకోవాలండి, పలుకులు లేకుండా. సో ధనియాల పౌడర్ అనేది కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది అసలు యూజ్ చేయరండి. సో మీకు ఇష్టమైనట్లయితేనే యూజ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసినట్లయితే కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అసలు ఇష్టం లేనట్లయితే పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కొంచెంగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిలోనే వెల్లుల్లి రెమ్మల్ని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిగతా ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చింతపండుని కూడా వేయించుకున్నాం కదా, అది కూడా పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని దానిని కూడా రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో పోపు దినుసులని ఈ విధంగా యాడ్ చేసుకోండి. పోపు దినుసులు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇక హీట్ ఉంటుంది కదా, అది సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెమ్మల్ని, ఎండుమిర్చిని
కరివేపాకు రెమ్మల్ని ఇంగువని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఉంటుంది కదా, అది పూర్తిగా చల్లారే లోపు ఎండుమిర్చి వేగుతుంది, వెల్లుల్లి వేగుతుంది, కరివేపాకు రెమ్మలు కూడా వేగుతాయండి. ఇప్పుడు అన్నిటినీ రెడీ చేసుకున్నాం కదా, మనం వేయించుకున్న గోంగూర కడాయి ఉంది కదా, దానిలోనే 1 టేబుల్ స్పూన్ మాత్రమే మెంతి ఆవాల పౌడర్ యూజ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యూజ్ చేయండి, మీకు ఇష్టం ఉన్నట్లయితేనే. ఇది ఒక్కటే ఆప్షన్ అండి, మిగతావన్నీ యాడ్ చేయాల్సిందే. అలాగే వేయించుకున్న గ్రైండ్ చేసుకున్న చింతపండును కూడా యాడ్ చేసి దీనిలో స్పైస్కి తగ్గట్లుగా ఎండుమిర్చి పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, దానిని యాడ్ చేసుకోండి. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టేసుకొని స్పైస్కి తగ్గట్లుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా అలానే యాడ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీటన్నిటిని పూర్తిగా కలిసేలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ గోంగూర అనేది కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి ఒక రోలు కనుక ఉన్నట్లయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దంచుకోవచ్చండి. మిక్సీ జార్లో కూడా యాడ్ చేయొచ్చు, కానీ పూర్తిగా పేస్ట్ అయిపోతుందండి, అది అంత బాగోదు. గోంగూర కొంచెం పలుకులుగా తగులుతుంటేనే బాగుంటుంది కదా, అందుకోసం రోల్ ఉన్నట్లయితే ఇలా దంచుకోండి. లేదంటే గరిటెతోనే కొంచెం ఎక్కువసేపు కలిపినట్లయితే కలిసిపోతుందండి చక్కగా. గోంగూర అనేది కొంచెం పలుకులుగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు కచాపచాగా దంచుకున్న తర్వాత ఈ దంచుకున్న మొత్తాన్ని అదే బాండీలో అదే కడాయిలో యాడ్ చేసుకొని, నేను ఎండుమిర్చిలోనే ఉప్పుని యాడ్ చేశాను కదా, అలా కాకుండా మీకు ఇంకా కొంచెం ఉప్పు తగ్గినట్లయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోండి, చక్కగా కలిసిపోతుంది. అది కూడా సాల్ట్ యూజ్ చేయండి. సో మీ టేస్ట్ కి తగ్గట్లుగా మిర్చి పౌడర్ ని ఉప్పుని యాడ్ చేసుకొని దీనిలో పోపుని రెడీ చేసుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన ఈ పోపుని మనం రెడీ చేసుకున్న ఈ గోంగూర పచ్చళ్ళలో కలుపుకొని పూర్తిగా కలిసేలా కలుపుకోవాలండి. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది అస్సలు పాడవదండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా నిల్వ ఉంటుందండి, కానీ సంవత్సరం అంత వరకు ఉంటుందండి. నాకు తెలిసి 1 మంత్ లోపే అయిపోతుందండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కాబట్టి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, మీకు క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, తప్పకుండా సర్చ్ చేసుకుంటాను. మీకు నా నుండి ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.